शांत कुमार। शांत कुमार। मिस्टर शांत कुमार। Hello. Good morning, guys. Good morning, sir. Good morning, sir. गुड मॉर्निंग सर। Good morning. Previous class ఏం డిస్కస్ చేస్తాం?
హలో, మర్చిపోయారా? ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం? బేసిక్ స్ట్రక్చర్ చాసిస్ గురించి అండ్ చాసిస్ క్లాసిఫికేషన్స్, నెక్స్ట్ ఇంకా ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, ఇంకా డ్రైవ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ అయిపోయింది, ట్రాన్స్మిషన్ అయిపోయింది, నెక్స్ట్ ఇంజన్ సిస్టమ్స్. సో ఈ రోజు ఇంజన్ లో సమ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాం, చూడండి. ఓకే, విజిబుల్ అవుతుందమ్మా? విజిబుల్ సార్, విజిబుల్. సో ఈరోజు టాపిక్స్ ఏంటి? సూపర్ చార్జర్ అండ్ టర్బో చార్జర్. అన్న ఐడియా ఉందా అసలు సూపర్ చార్జర్ టర్బో చార్జర్ అంటే? చెప్పండి రా, సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. చార్జర్ అని తెలుసు సార్. సూపర్ చార్జర్ ఐడియా. టర్బో చార్జర్ అంటే ఐడియా ఉందా? హలో సార్, టర్బో చార్జింగ్ అనేది ఇంజిన్స్ లో చూసాం కదా సార్, ఎగ్జాస్ట్ ఉపయోగించుకునే టర్బో చార్జింగ్ అవుతాయి కదా సార్. ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇంజన్ ఉన్న సైజ్ లోనే ఉండి మనకి మోర్ పవర్ కావాలంటే ఏం చేయాలి? ఏమన్నా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయా? సో మోర్ పవర్ కావాలంటే మనకి ఏంటి? ఎక్స్ప్లోజన్ ఎక్కువ అవ్వాలి. ఎక్స్ప్లోజన్ ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? ఫ్యూయల్ ఎక్కువ సప్లై చేయాలి సార్. ఫ్యూయల్ ఎక్కువ సప్లై చేయాలి. ఫ్యూయల్ ఒకటే చేస్తే సరిపోతుందా? ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగా సఫిషియంట్ ఆక్సిజన్ కూడా ఉండాలి, అవునా? సో సఫిషియంట్ ఆక్సిజన్ కావాలంటే మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ కూడా మనం ఇవ్వాలి. సో మనకి మోర్ పవర్ కావాలంటే ఏం కావాలి? మోర్ ఎక్స్ప్లోజన్ కావాలి. మోర్ ఎక్స్ప్లోజన్ కావాలంటే మోర్ కంటెంట్ ఆఫ్ ఫ్యూయల్ ప్లస్ మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ కావాలి. సో మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని పంపాలంటే బై యూజింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ పంపాలి, అంటే బై యూజింగ్ కంప్రెసర్స్. అంతే కదా? నార్మల్ ప్రెషర్ వరకు అయితే మనం పంపొచ్చు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ తో పంపాలంటే మనకి ఏం కావాలి? బై యూజింగ్ కంప్రెసర్స్. సో ఇదమ్మా ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్. మోర్ ఫ్యూయల్ ప్లస్ మోర్ ఎయిర్ ఈక్వల్ టు బిగ్గర్ ఎక్స్ప్లోషన్ ఈక్వల్ టు గ్రేటర్ హార్స్ పవర్. నోట్, బట్ వీ కెనాట్ సింప్లీ పంప్ ద మోర్ ఫ్యూయల్ ఇన్ టు ద ఇంజన్. నార్మల్ గా మనం పంపాలంటే అది అవుతుందా? బట్ సమ్ సిస్టమ్ ఉండాలి దానికి. కెమికల్లీ కరెక్ట్ మిక్స్చర్ ఆఫ్ ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ ఏంటి? కెమికల్లీ మనకి 14:1 అంటే 1% ఆఫ్ ఫ్యూయల్ తీసుకుంటే 14% ఆఫ్ ఎయిర్ ని మనం లోపలికి ఇన్సర్ట్ చేస్తేనే ప్రాపర్ కంబషన్ అవుతుంది మనకి. లేకపోతే ఏమవుతుంది? కంబషన్ ప్రాపర్ గా అవ్వకపోతే ఎక్స్ప్లోజన్ అనేది మనకి ప్రాపర్ గా అవ్వదు. ఎక్స్ప్లోజన్ ప్రాపర్ గా అవ్వదు. అండ్ హలో, ఓకే అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? హలో. Yes, sir. Now it's clearly audible. ఓకే, సో 14% ఆఫ్ ఎయిర్ ఉండాలి, 1% ఆఫ్ ఫ్యూయల్ ఉన్నప్పుడే మనకి ప్రాపర్ కంబషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మనం TE2 లో చెప్పినప్పుడు చెప్పాను చూసారా, మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలన్నది TE2 లో వస్తే మనకి ఫస్ట్ యూనిట్ లో ఉంటుంది. Thus the supercharging provides the more air by compressing the air above atmospheric pressure, hence providing more fuel into the charge. It would make more powerful to explosion that increases the power and torque and speed is achieved. So మనకి మెయిన్ గా దీని వల్ల ఏంటి? మోర్ పవర్ వస్తుంది. మోర్ పవర్ వల్ల మనకి సర్టైన్ స్పీడ్ ఆర్ టార్క్ అనేది గెయిన్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు ఈ రెండు సిస్టమ్స్ వల్ల. సూపర్ ఛార్జింగ్ అండ్ టర్బో ఛార్జింగ్. ఇదిగోమ్మా వర్కింగ్ డయాగ్రామ్ ఆఫ్ సూపర్ ఛార్జర్ చూడండి. చూసారా, నార్మల్ గా అయితే ఇంజిన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో ఈ సిస్టమ్ పెట్టినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? రూట్స్ సూపర్ ఛార్జర్ ఇచ్చాడు. రూట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ కంప్రెసర్ అమ్మ. రూట్స్ టైప్ ఉంటది కాబట్టి అది రూట్స్ సూపర్ ఛార్జర్ అన్నాడు. డెఫినేషన్: సూపర్ ఛార్జర్ ఈస్ ద రన్ బై ద కెమికల్ డ్రైవ్ మెకానికల్ డ్రైవ్ పవర్డ్ బై ద ఇంజన్ పవర్. సూపర్ ఛార్జర్ అనేది ఏంటి? సెపరేట్ సిస్టమ్ ఏమి ఉండదు. అది త్రూ ఇంజన్ నుంచి పవర్ ని గ్రాస్ప్ చేసుకుని రన్ అయ్యి మనకి మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని ఇంజన్ కి ఇస్తుంది. టర్బో చార్జర్ అంటే
It uses the otherwise unused energy exhaust gases drive the turbine directly connected to the coaxial shaft and rotary compressor in the air intake system. సో టర్బో ఛార్జింగ్ సిస్టమ్ లో ఏంటి, మన ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉన్నాయి చూసారా, వాటి ద్వారా ఎనర్జీని యూజ్ చేసుకుని ఒక సైడ్ మనకి ఏం చేస్తాడు, టర్బైన్ ఇన్సర్ట్ చేస్తాడు. ఆ టర్బైన్ షాఫ్ట్ కి కంప్రెసర్ కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసి దాని ద్వారా ఎన్ని కంప్రెస్ చేసి ఇంజిన్ కి ఇస్తాడు. సూపర్ ఛార్జింగ్ లో ఏంటి, మనం ఇంజిన్ యొక్క పవర్ ని గెయిన్ చేసుకుంటున్నాం. సో దాని వల్ల యూజ్ అనేది మనకి కంపేర్ టు టర్బో ఛార్జర్ కన్నా తక్కువ ఉంటుంది సూపర్ ఛార్జర్ అనేది. చూడండి, a supercharger is the equipment that compresses the air being delivered and the engine, allowing the combustion chamber to overfill without enlarging the space. సో మనకి ఉన్న స్పేస్ లోనే మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని ఇన్సర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు సూపర్ ఛార్జర్ అనేది. దీన్నే బూస్టర్ అని కూడా అంటారు సూపర్ ఛార్జింగ్ ని. ద పర్పస్ ఆఫ్ ద సూపర్ ఛార్జర్ ఇస్ ద ఇంక్రీజ్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజిన్. సో ఇది ఏం చేస్తుంది మనకి, సూపర్ ఛార్జర్ అనేది మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని, మోర్ కంటెంట్ ఆఫ్ ఫ్యూయల్ పంప్ మనకి ఏం చేస్తుంది, మోర్ పవర్ అనేది జనరేట్ చేస్తుంది. సో మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ వెళ్తుంటే ఏం ఇంక్రీజ్ అవుతుంది మనకి, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెయిన్ గా ఇందులో సూపర్ చార్జర్స్ లో 3 టైప్స్ ఉన్నాయమ్మా. అవి కంప్రెసర్స్ బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేశాడు. అవి ఏంటంటే రూట్స్ సూపర్ చార్జరు, టిన్ స్క్రూ సూపర్ చార్జరు, సెంట్రిఫ్యూగల్ సూపర్ చార్జరు. రూట్స్ సూపర్ చార్జర్ constructional features of it consist of the 2 meshing lobes that are fitted into the parallel shafts. చూసారు ఇక్కడ డయాగ్రామ్ లో 2 lobes ఇచ్చారు, ప్యారలల్ గా ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటంటే ఎయిర్ అనేది ఈ లోబ్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఉంటే కొద్ది వాటి క్రాస్ సెక్షన్ లో ఏమవుతుంది, టాంజెన్షియల్ గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది మనకి, పేపర్ సెక్షన్ ఉంటే ఏమవుతుందమ్మా, ఏరియా డిక్రీజ్ అయ్యే కొద్ది ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది చూసారు, ఈ లోబ్స్ అనేది ఉండే కొద్దీ మనకి ఏమవుతాయి, ట్యాపర్ షేప్లింగ్ లోకి వస్తాయి. సో ఏమవుతుంది, ఏరియా డిక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఎయిర్ కంప్రెస్ అవుతుంది. ఎందుకు, ఏరియా తగ్గిపోతే మాలిక్యూల్ ఫామ్ దగ్గరగా అవుతుంటాయి. సో అందువల్ల కంప్రెస్ అవుతుంది మనకి ఇక్కడ ఎయిర్ అనేది. అలాగే థిన్ స్క్రూ టైప్, బట్ ఇందులో ఏంటి, స్క్రూస్ టైప్ ఉంటాయి అన్నమాట. ఇది అకార్డింగ్ టు ఒక పర్పస్ ని బట్టి అంతే. ఇందులో మెయిన్ కన్స్ట్రక్షన్ పీసెస్ ఏమి ఇచ్చాడు, టిన్ స్క్రూ సూపర్ చార్జర్ కన్సిస్ట్ ఆఫ్ 2 మెషింగ్ లోబ్స్ దట్ రీఅసెంబుల్స్ ఎట్ ద వార్మ్ గేస్. సో ఇందులో వార్మ్ గేస్ టైప్ తీసుకున్నాడు. అందులో అయితే లోబ్స్ తీసుకున్నాడు, 2 లోబ్స్. చూసారా అవి ఎలా ఉన్నాయి, ట్రయాంగిల్ షేప్ లో 3 లోబ్స్ టైప్ ఉంటాయి. ఇందులో అంటే వార్మ్ వీల్ తీసుకున్నాడు, వార్మ్ గేర్. ఇది కూడా ఏంటి, వార్మ్ గేర్ స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఎలా ఉంటుంది, బిగ్గర్ సెక్షన్ ఉంటుంది, ఎండింగ్ పార్ట్ వచ్చేసరికి స్మాల్ ఏరియా వస్తుంది. సో ఏరియా డిక్రీజ్ అయిపోతే మనకి ఏమవుతుంది, ఎయిర్ కంప్రెస్ అవుతుంది. అన్ని సేమ్ ప్రిన్సిపల్ అమ్మ మనకి. సో అకార్డింగ్ టు పర్పస్ ని బట్టి అండ్ వీటి అయ్యే కాస్ట్ ని బట్టి మనం ఒక్కొక్క సూపర్ చార్జ్ ని ఇన్సర్ట్ చేసుకుంటాం మనం. ఈ లోబ్స్ అండ్ ఈ థిన్ స్క్రూ అనేది కాస్ట్ ఎక్కువ కంపేర్ టు సెంట్రిఫ్యూగల్ కన్నా మనకి. సో మోస్ట్లీ మనం యూజింగ్ థర్డ్ వన్ సెంట్రిఫ్యూగల్ ని యూజ్ చేస్తాం. సో థర్డ్ వన్ చూడండి, సెంట్రిఫ్యూగల్ టైప్. సో centrifugal is supercharger is the consist of the impeller in the several blades are rotary in very high speed around the 50,000 rpm వరకు రొటేట్ అవుతుంది. సో ఇందులో మెయిన్ గా మన పార్ట్స్ ఏముంటాయి, ఇంపెల్లర్ ఉంటుంది, డిఫ్యూజర్, నెక్స్ట్ డిశ్చార్జర్. సో ఫస్ట్ ఎయిర్ ఎందులోకి ఎంటర్ అవుతుంది మనకి, ఇంపెల్లర్ లోకి ఎంటర్ అవుతుంది. ఇంపెల్లర్ నుంచి ఎందులోకి వస్తుంది, డిఫ్యూజర్ లోకి వస్తుంది. సో ఇది మోస్ట్లీ మనకి సెంట్రిఫ్యూగల్ మనం హై వీల్ గా యూజ్ చేస్తాం. ఇది ఎందుకు, హై స్పీడ్, బల్క్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, కంపేర్ టు ప్రెజర్ తక్కువ ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇంకా మనకి హై ప్రెజర్ కావాలంటే యూజ్ చేసే కంప్రెసర్ ఏంటి, రెసిప్రోకేటింగ్ యూజ్ చేస్తాం, పిస్టన్ టైప్. బట్ ఇక్కడ మనం పిస్టన్ టైప్ యూజ్ చేయాలంటే దానికి మోర్ కంటెంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. సో మనకి ఇక్కడ దీని వల్ల సూపర్ ఛార్జింగ్ వల్ల వచ్చే ఎనర్జీ సమ్ కంటెంటే. సో వచ్చేదంటే దానికి వేస్తే మనకి ఏంటి, లాస్ అవుతాం. సో మెయిన్లీ ఈ 3 సూపర్ చార్జెస్ మాత్రమే యూజ్ చేస్తాం, రెసిప్రోకేటింగ్ టైప్ యూజ్ చేయం. ఐదర్ మనం ఏంటి రూట్స్ యూజ్ చేస్తాం, లేదా థిన్ స్క్రూ యూజ్ చేస్తాం, లేదా సెంట్రిఫ్యూగల్ టైప్ మాత్రమే యూజ్ చేస్తాం. అదే హై స్పీడ్ అది కావాలంటే కంపేర్ టు ఆ లూప్స్ అండ్ థిన్ స్క్రూ కన్నా సెంట్రిఫ్యూగల్ యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ టర్బో చార్జర్. చెప్పాను కదా, ఇంకో టర్బో చార్జర్ చూసారా, ఇక్కడ రెడ్ కలర్ యారోస్ చూసారా, అది ఎగ్జాస్ట్ స్మోక్ ద్వారా టర్బైన్ రన్ అయ్యి చూసారా, ఈ రెండింటికి సేమ్ షాఫ్టే ఉంది, కంప్రెసర్ కి అండ్ టర్బైన్ కి.
సో సూపర్ చార్జర్ లో అయితే ఏంటి, ఇంజిన్ యొక్క పవర్ ని యూస్ చేసుకుని అయితే క్రాంక్ షాఫ్ట్ కానీ క్యామ్ షాఫ్ట్ కానీ కనెక్ట్ చేసి మనం సూపర్ చార్జర్ ని రన్ చేస్తాం. ఇక్కడైతే ఏంటి, వేస్ట్ గ్యాసెస్ మనకి ఉన్నాయి చూసారా, ఫ్లూ గ్యాసెస్, వాటి యొక్క ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుని ఈ టర్బో చార్జర్ ని రన్ చేస్తున్నాం అనమాట. Working principle of the turbocharger. A turbocharger is a small radial fan pump driven by the energy of the exhaust gases. A turbocharger consists of turbine and compressor and shared shaft or same shaft. So ఇందులో మెయిన్ గా కాంపోనెంట్స్ ఏముంటాయి మనకి, టర్బైన్, కంప్రెసర్ అండ్ షాఫ్ట్. The turbine converts the exhaust rotational force in which the user to the drive of compressor. So ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ రొటేషనల్ ఫోర్స్ ని మనకి ఏం చేస్తుంది, కంప్రెసర్ గా కంప్రెస్ చేసి ఎయిర్ ని ఇంజిన్ ట్యాంక్ కింద మనకి ఇంజిన్ కి ఇస్తుంది. సో మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని అండ్ ఫ్యూయల్ ని ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం సిలిండర్ లో. నీళ్ళు దీంట్లోకి వస్తున్నాయి అనుకుంటా. హలో, సో టైప్స్ ఆఫ్ సూపర్ చార్జర్స్ ఆల్రెడీ చెప్పాం కదమ్మా, సెంట్రిఫ్యూగల్, రూట్స్ టైప్ అండ్ వెయిన్ టైప్. కాంపోనెంట్స్ ఆఫ్ టర్బో చార్జర్, ఎయిర్ కంప్రెసర్, టర్బైన్, ఇంటర్ కూలర్. ఇక్కడ ఇంటర్ కూలర్ అని ఎందుకు ఇచ్చాడు టర్బో చార్జర్ దగ్గర, ఇంకో కాంపోనెంట్. సో ఇది త్రూ మనకి దేని ద్వారా రన్ అవుతుంది, ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా రన్ అవుతుంది. సో సేమ్ షాఫ్ట్ అయ్యనే కదమ్మా. సో ఎయిర్ హీట్ ఎక్కే ఛాన్సెస్ ఉంది, ఆల్రెడీ కంప్రెస్ చేయడం వల్ల కూడా సమ్ మనకి ఎయిర్ అనేది టెంపరేచర్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయితే ఏమవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి డెన్సిటీ ఇంక్రీజ్ అయితే మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ మనం ఇన్సర్ట్ చేయడం కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్ కూలర్ సిస్టమ్ అనేది కావాలి టర్బో చార్జర్ లో. మనకైతే సూపర్ చార్జర్ లో అయితే అవసరం లేదు. చూసారా, ఇదిగో అమ్మ ఎలా లొకేట్ చేశాడో టర్బో చార్జర్ ఇంజిన్ దగ్గర. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, చూసారా బ్లూ కలర్ పైప్ లైన్స్ ఉన్నాయి, అదేంటి ఎగ్జాస్ట్ పైప్ అంటున్నాడు. సో చూసారా అక్కడ రెడ్ కలర్ టర్బో చార్జర్, ఇటుపక్క ఇటుపక్క టర్బైన్, అటుపక్క కంప్రెసర్ ఉంది. వైలెట్ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా, అది కంప్రెసర్. ఇక్కడ బ్లూ కలర్ పైప్ దగ్గర ఉన్నది టర్బైన్. సో ఈ విధంగా మనకి కార్స్ లో అవి యూజ్ చేస్తారనమాట, టర్బో చార్జర్, సూపర్ చార్జర్ అనేది. ఇవి నార్మల్ మన వెహికల్స్ లో అవి యూజ్ చేయం, హై స్పీడ్ వెహికల్స్ లో అదినే మనం వైడ్లీ యూజ్ చేస్తాం. మీరు నార్మల్ కార్ లో చూసి సిస్టమ్ లేదు అనేది అనుకోతున్నాను. ఇవి హై పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ లోను, నెక్స్ట్ హెవీ డ్యూటీస్ ఉన్న వెహికల్స్ లో మాత్రమే ఈ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఆఫ్ టర్బో చార్జర్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ హార్స్ పవర్. సో మనకేంటి, హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, ఎందువల్ల బిగ్గర్ ఎక్స్ప్లోజన్ వస్తుంది. సో బిగ్గర్ ఎక్స్ప్లోజన్ వస్తే ఏంటి, మోర్ కంటెంట్ ఆఫ్ హార్స్ పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బెటర్ ఫ్యూయల్ ఎకనామీ కంపేర్ టు నార్మల్ దాని మీద కన్నా బెటర్ ఫ్యూయల్ ఎకనామీ అన్నాడు. ఎందుకమ్మా, నార్మల్ దాంట్లో అయితే ఇన్సఫిషియెంట్ గా ఎయిర్ అనేది ఫామ్ అయిందంటే ఏమవుతుంది, కంబషన్ ప్రాపర్ గా అవ్వదు. మనకి కంబషన్ ప్రాపర్ గా అవ్వకపోతే బర్నింగ్ అవ్వదు. బట్ ఇందులో ఏంటి, మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ఇస్తున్నాం కాబట్టి మనం సో బెస్ట్ ఫ్యూయల్ ఎకనామీ అనేది గెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ స్మాలర్ ఇంజిన్, మోర్ పవర్. సో చెప్పాను కదా, ఐదర్ మనం ఎనర్జీ కావాలంటే ఏంటి, ఇంజిన్ సైజ్ పెంచాలి. ఇక్కడ ఇంజిన్ సైజ్ పెంచుకున్నానే సమ్ మెథడాలజీ యూజ్ చేసి మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ని, మోర్ కంటెంట్ ఆఫ్ ఫ్యూయల్ ని పంపి మనం హై పవర్ ని జనరేట్ చేస్తున్నాం. సో స్మాలర్ ఇంజిన్, మోర్ పవర్ అన్నాడు. సో ఎఫిషియన్సీ కూడా స్లైట్లీ ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో దీనివల్ల మెయిన్ గా డిసడ్వాంటేజెస్ ఏంటి, టర్బో ల్యాగ్. టర్బో ల్యాగ్ అంటే సో ఇవన్నీ ఏంటి మనం ఏం చెప్పాం, టర్బో చార్జర్ దేని ద్వారా రన్ అవుతుంది, త్రూ ఎగ్జాస్ట్ స్మోక్ ద్వారా రన్ అవుతుంది అని చెప్పాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు అది ఇంజన్ స్టార్టింగ్ అప్పుడు అది ఏంటి, ఎగ్జాస్ట్ అనేది మనకి లో లెవెల్లో వస్తుంది. సో ఏంటి అప్పుడు ఆ టర్బైన్ అది రన్ చేయాలంటే సమ్ ల్యాగ్ అవుతుంది. సో దీన్నే టర్బో ల్యాగ్ అంటారు. అదే వన్స్ ఇంజన్ స్టార్ట్ అయితే ఏంటి, ఆటోమేటిక్ గా స్మోక్ అవే వస్తుంది కాబట్టి ప్రాపర్ గా అది టర్బైన్ రన్ అయ్యి మనకి ఏంటి, ఎయిర్ కంప్రెస్ చేసి సఫిషియెంట్ ఎయిర్ ని ఇన్సర్ట్ చేస్తుంది. స్టార్టింగ్ మాత్రం సమ్ ల్యాగ్ ఉంటుంది అంటారు, దీన్నే టర్బో ల్యాగ్ అంటాం. బూస్ట్ థ్రెషోల్డ్ అంటే చెప్పాను కదా, సో ఇక్కడ మనం ఈ టర్బో చార్జర్, సూపర్ చార్జర్ ద్వారా ఏమి ఇస్తున్నాం, మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ మాత్రం ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం. అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ తో పాటు మోర్ కంటెంట్ ఆఫ్ ఫ్యూయల్ కూడా ఇవ్వాలి. దాన్ని బూస్టింగ్ థ్రెషోల్డ్ అంటారు. ఫ్యూయల్ ని ఇవ్వడానికి బూస్ట్ చేస్తున్నాం కాబట్టి బూస్ట్ థ్రెషోల్డ్ అంటారు. సో ఈ ఒక్క సిస్టమ్ అడిషనల్ గా యాడ్ చేయాలని చెప్తున్నాడు. అండ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్, ఎందుకు ఇక్కడ రొటేషనరీ పార్ట్స్ ఉన్నాయి, టర్బైన్ అండ్ కంప్రెసర్స్.
సో దీనికి సమ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ అవి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ కింద ఇవి చెప్పాడమ్మా మనకి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సూపర్ చార్జర్. దీనివల్ల మెయిన్ గా అడ్వాంటేజెస్ ఏంటి? క్విక్ సొల్యూషన్ ఫర్ బూస్టింగ్ పవర్. ఇక్కడ ఎందుకు నో ల్యాగ్ అండ్ క్విక్ సొల్యూషన్ ఫర్ బూస్టింగ్ పవర్ అన్నాడు. ఇది ఎందుకు? ఇది ఆటోమేటిక్ ఇంజిన్ అనేది ఇంజిన్ తో పాటు రన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ల్యాగ్ అనేది ఉండదు కంపేర్ టు టర్బో చార్జర్ తో పోల్చుకుంటే. సో ఇది లో ఆర్పిఎం దగ్గర కూడా మనం బూస్టింగ్ అవ్వచ్చు అంటున్నాడు. ప్రైస్ ఈజ్ ఎఫెక్టివ్ వే. సో ఇది ఎందుకు? కంపేర్ టు టర్బో చార్జర్ తో చూస్తే కాస్ట్ అనేది నెగ్లిజిబుల్ గానే ఉంటుంది. ఇది ఓన్లీ ఎందుకు? ఇది ఓన్లీ కంప్రెసర్ మాత్రమే మనం ఇన్సర్ట్ చేస్తున్నాం అడిషనల్ ఎక్విప్మెంట్. బట్ టర్బో చార్జర్ అయితే టర్బైన్ ఉండాలి అండ్ కంప్రెసర్. సో కంపేర్ టు దాంతో చూసుకుంటే ఈ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తారు టర్బో చార్జర్ మీద. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లెస్ ఎఫిషియంట్. ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్. ఎందువల్ల లెస్ ఎఫిషియంట్? ఇది దేని ద్వారా రన్ అవుతుంది? ఇంజిన్ యొక్క పవర్ ద్వారానే రన్ అవుతుంది మనకి సూపర్ చార్జర్ అనేది. ఇంజిన్ యొక్క పవర్ ని గ్రాస్ప్ చేసుకుంటుంది. అదే టర్బో చార్జర్ అయితే ఎగ్జాస్ట్ స్మోక్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి మనకి దీని మీద బెటర్ గా ఉంటుంది. బట్ అది కంపేర్ టు కాస్ట్ పరంగా చూసుకున్నా అవి అయితే అడిషనల్ ఎక్విప్మెంట్స్ అవన్నీ టర్బో చార్జర్ ఎక్కువగా ఉంటుంది. ఎఫిషియన్సీ కూడా టర్బో చార్జర్ ఎక్కువ ఇస్తుంది. సో నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్. సో ఇది ఏంటి? ఇవన్నీ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం? ఈ అరేంజ్మెంట్స్ అన్ని మనం ఇంజిన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాం. సో రిలయబిలిటీ ఉండాలి, దానికి సెటైన్ ప్రెజర్ ని గ్రాస్ప్ చేసుకునేటట్టు ఉండాలి అండ్ సెటైన్ టెంపరేచర్ ని కూడా అది రెసిస్ట్ చేసుకునేటట్టు ఉండాలి. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సూపర్ చార్జర్ అని చెప్తున్నారమ్మా మనకి. ఇదిగో చూడండి, ఇక్కడ చూసారా స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ టర్బో చార్జర్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇక్కడ చూసారా ఇంజిన్ ఇచ్చాడు లెఫ్ట్ సైడ్. అక్కడ నుంచి ఏంటి? త్రూ ఎగ్జాస్ట్ రెడ్ కలర్ పైప్ చూసారా, ఎగ్జాస్ట్ స్మోక్ ని రెడ్ కలర్ తో ఇండికేట్ చేశాడు మనకి హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. సో త్రూ దాని ద్వారా చూసారు ఇక్కడ ఎగ్జాస్ట్ దగ్గర టర్బైన్ ఫిక్స్ చేశాడు. ఆ టర్బైన్ షాఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ ఏం చేశాడు? మళ్ళీ కంప్రెసర్ షాఫ్ట్ కనెక్ట్ చేసి ఎయిర్ ని కంప్రెస్ చేసి ఇస్తున్నారు. బ్లూ కలర్ పైప్ చూసారమ్మా, ఇది మనం అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఆర్ అంబియంట్ ఎయిర్ ని కంప్రెస్ చేసి ఇంజిన్ కి ఇస్తున్నారు. ఇక్కడ చూసారు, చెప్పాను కదా కోల్డ్ ఇంటర్చేంజర్ ఉంటుంది మనకి ఇక్కడ. ఆల్రెడీ ఇది ఎందుకు? దేంతో? ఎగ్జాస్ట్ పైప్ తో కనెక్ట్ ఉంది కాబట్టి హై టెంపరేచర్ ఉంటుంది. ఎయిర్ ని మనం కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఎక్కువ అయిపోతుంది మనకి. డెన్సిటీ ఎక్కువ అయినప్పుడు మాస్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఇన్సర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో దానికి అక్కడ ఇంటర్ కూలర్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు మనకి. సో టర్బో చార్జర్, సూపర్ చార్జర్ యొక్క అప్లికేషన్స్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తున్నాం? హెవీ డ్యూటీ ఆఫ్ వెహికల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అప్లికేషన్స్ లోను. చూసారా, స్పోర్ట్స్ కార్స్ లోను అండ్ హెవీ డ్యూటీ లార్జ్ సిరీస్ ట్రక్స్ ఇలాంటి వాటిలో మాత్రమే మనం ఈ సూపర్ చార్జర్, టర్బో చార్జర్స్ అనేవి యూజ్ చేస్తాం. వైడ్ లైన్ ఏరోక్రాఫ్ట్ అప్లికేషన్స్. ఎందుకమ్మా? స్కైలో మనకి ఎయిర్ అవైలబిలిటీ అది తక్కువ ఉంటుంది. సో అక్కడ ప్రాపర్ కంబషన్ అది అవ్వదు కాబట్టి మనకి మోర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఏరోప్లాన్స్ లో అది. సో అందుకని వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో అవి దగ్గర క్రైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా మనకి ఈ సూపర్ చార్జరింగ్ అండ్ టర్బో చార్జింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తాం. ఒకసారి ఇది వీడియో చూడండి అన్న, ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటంటే మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. అది చూడండి టర్బో చార్జర్ ఎలా వస్తుంది.
చూసారమ్మా అర్థమైందా ప్రాసెస్? ఎస్ సార్. సో నెక్స్ట్ ఇంకా సూపర్ చార్జెస్ లో డిఫరెంట్ టైప్స్ చెప్పాను కదా, రూట్స్, స్క్రూ థ్రిన్ టైప్ అని. అవి కూడా ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది వర్కింగ్ ఎలా అవుతుంది. ఇది రూట్స్ టైప్ అమ్మా. సో రూట్స్ టైప్ చూసారు కదా. నెక్స్ట్ థిన్ స్క్రూ టైప్.
ఓకే, నెక్స్ట్ రోటరీ టైప్ అమ్మ, ఇది కూడా వన్ టైప్. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్. ఓకేనమ్మా, క్లియర్ అర్థమైంది అవి? హలో, ఎస్ సార్. ఓకే సార్, ఓకే. అకార్డింగ్ టు డిఫరెంట్ ఏ మనం కంప్రెషన్ యూస్ చేస్తున్నామో ఆ కంప్రెషన్ బట్టి ఆ సూపర్ చార్జర్ అని పిలుస్తున్నాడు. రూట్స్ యూస్ చేస్తే రూట్స్ టైప్ లేదా బ్లౌజ్ అదే. నెక్స్ట్ రెసిప్రొకేటింగ్ యూస్ చేస్తే రెసిప్రొకేటింగ్. అకార్డింగ్ టు డిఫరెంట్ ఎయిర్ కంప్రెషన్ బేస్ చేసుకునే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సూపర్ చార్జర్స్ అనేది మనకు వచ్చిందమ్మా. సో నెక్స్ట్ మనకి లూబ్రికేషన్ సిస్టమ్. ఇంజన్ లూబ్రికేషన్ సిస్టమ్. అసలు మనం లూబ్రికేషన్ ఎందుకు యూజ్ చేయాలి? హలో, హీట్ ని రెడ్యూస్ చేయడం సార్. హీట్ ని రెడ్యూస్ చేయడానికి, నెక్స్ట్
అండ్ ఫ్రిక్షన్ ని Where- రెడ్యూస్ చేయడానికి. ఎందుకు ఇక్కడ మనకి ఇంజిన్ లో Friction ని wear and tear ని ఉంటాయి reduce మనకి ఇక్కడ రొటేషనల్ పార్ట్స్ అవి. సో రొటేషనల్ పార్ట్స్ అంటే కన్ఫర్మ్ గా ఏముంటుంది మనకి, ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ అనేది మనం రెడ్యూస్ చేయకపోతే ఏమవుతుంది, మనకి వచ్చే బ్రేక్ పవర్ అనేది లాస్ అవుతాం కదా. అంతే Yes, కదా, sir. మోర్ కంటెంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ పవర్ ఉంటే మనకి బ్రేక్ పవర్ తగ్గిపోతుంది. సో మనం ఆ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి అండ్ హీట్ అనేది రెడ్యూస్ చేయడానికి మనం మెయిన్ గా లూబ్రికేషన్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నాం. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు మన పర్పస్ ని బట్టి. చూడండి, పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్. లూబ్రికేట్ ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ బై క్రియేటింగ్ ద థిన్ ఫిల్మ్ ఆఫ్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్. ఎలా రెడ్యూస్ చేస్తుంది, థిన్ ఫిల్మ్ ఆఫ్ లూబ్రికేట్ లేని క్రియేట్ చేస్తుంది అది ఆ మూవింగ్ పార్ట్స్ రెండింటి మధ్యని. సో ఆ విధంగా మనకి ఇది ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడు. అలాగే ఆయిల్ సీల్స్ అవి కూడా మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇది ఏం చేస్తున్నామో క్లీన్ కూడా చేస్తుంది. ఇట్ ఈస్ ద సర్క్యులేట్స్ త్రూ ఇంజన్ అండ్ ఆయిల్ పికప్స్ ఆఫ్ ద మెటల్ పార్టికల్స్ అండ్ కార్బన్ అండ్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్ టు ద ప్యాన్. సో మనం ఏమంటున్నాం, ఇవన్నీ రొటేటింగ్ పార్ట్స్ అన్నాం కదా. సో ఏమవుతుంది, సమ్ మెటల్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి ఆ మెటల్ కి వేరే వల్ల. సో వాటినన్నింటినీ కూడా మనకి ఇది ఏం చేస్తుంది, లూబ్రికేషన్ సిస్టమ్ అనేది క్లీన్ చేసి మనకి ఎందులోకి డ్రైన్ పైప్ లో లాగేసి ఆ సంప్ లోకి తీసుకొచ్చేస్తుంది అని చెప్పినాడు లూబ్రికేషన్ సిస్టమ్. అండ్ థర్డ్ వన్ మెయిన్లీ కూలింగ్. Cools. The pickup heats when moving through the engine, then drops the cooler with oil pan, giving up the some this heat. సో మనకి మూవింగ్ పార్ట్స్ వల్ల మెయిన్ ఫ్రిక్షన్ వల్ల ఏం జనరేట్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. అసలు హీట్ ను కూడా మనకి ఇది ఈ కూలెంట్ అనేది రెడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడు లూబ్రికేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకా అబ్జార్బ్ ద షాక్స్. సడన్ లోడ్స్ అవి అప్లై అయినప్పుడు మనకి రోడ్స్ అవి అన్ని వేన్ గా ఉన్నాయంటే ఏమవుతుంది, సో సడన్ షాక్స్ అవి వస్తుంటాయి కదా, అలాంటప్పుడు అది కూడా మనకి షాక్స్ అనేది కూడా ప్రివెంట్ చేస్తుందని చెప్తున్నాడు లూబ్రికేషన్ సిస్టమ్స్. నెక్స్ట్ అబ్జార్బ్స్ ద కంటైన్మెంట్స్. ద అడిటివ్స్ ఆఫ్ ద ఆయిల్ హెల్ప్స్ ద అబ్జార్బింగ్ కంటైనింగ్ ఎంటర్ ద లూబ్రికేషన్ సిస్టమ్స్. చెప్పాను కదా, వేరింగ్ మెటల్స్ అన్ఈవెన్ పార్టికల్స్ అవి ఏమున్నా సరే ఇది కంటామినెంట్ ని ఆ మడ్ టైప్ అది ఫామ్ అవుతుంది చూసారా, దాన్ని గ్రాస్ప్ చేసేస్తుంది అని చెప్తున్నాడు లూబ్రికేషన్ సిస్టమ్ అనేది. మనకి మెయిన్ గా ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. పెట్రోల్ ఆర్ మిస్ట్ లూబ్రికేషన్ టైపు, ఆటో లూప్ టైపు, స్ప్లాష్ టైపు, ప్రెజర్ ఫీడ్ ఆర్ ఫోర్స్ ఫీడ్, అందులో వెట్ టైపు, డ్రై సంప్ టైపు ఉన్నాయమ్మా మనకి. మిస్ట్ లూబ్రికేషన్ ఫస్ట్ వన్ చూడండి. సో ఏంటంటున్నాడు, ఇట్ ఈస్ యూజ్డ్ టు వేర్ క్రాంకేజ్ లూబ్రికేషన్ ఇస్ నాట్ సూటబుల్ ఇన్ 2-stroke engines. The charge is compressed in the crankcase. It not possible have a new lubricant in the sump. Hence mist lubrication is used in practice. సో మిస్ట్ లూబ్రికేషన్ అంటే ఏంటమ్మా, ఇది వరకు మనం టీవీఎస్ బైక్స్ లో చూసే వాళ్ళని చూసారా, ఫ్యూయల్ లో మనకి ఏంటో మిస్ట్ అనేది యూజ్ చేసేవాడు. ఆయిల్ అని చూసేవాళ్ళు, ఇంజిన్ ఆయిల్ అనేది సెపరేట్ గా మనం తీసుకునే 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే అందులో ఏం చేస్తాం మనం 2 to 5% ఆఫ్ ఇంజిన్ ఆయిల్ అందులో మిక్స్ చేసేవాళ్ళం. దాన్ని మిస్ట్ లూబ్రికేషన్ అంటాం అనమాట మనం. చూడండి, ద లూబ్రికేషన్ ఆయిల్ ఇస్ మిక్స్డ్ విత్ ద ఫ్యూయల్ ఇన్ ద యూజువల్ రేషియో 2 to 5%. The oil and fuel mixture is introduced to the carburetor and fuel is vaporized and the oil when mist goes to the crankcase. చెప్పాను కదా, మనం థర్మల్ ల్యాబ్ లో కూడా చెప్పినప్పుడు చెప్పాను, 2-stroke ఇంజిన్ అయ్యి చేసినప్పుడు చూస్తారా, ఫస్ట్ మనకి ఎందులోకి వెళ్తుంది, మిస్ట్ లూబ్రికేషన్ అనేది క్రాంకేజ్ లోకి ఎంటర్ అవుతుంది. సో క్రాంకేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది మళ్ళీ ట్రాన్స్పరెంట్ పోర్ట్ ద్వారా ఇందులోకి సిలిండర్ లోకి ఎంటర్ అవుతుంది. సో మనకి డెన్సిటీ ఎక్కువ వల్ల ఏమవుతుంది, లూబ్రికెంట్ ఆయిల్ క్రాంకేజ్ వాల్వ్స్ అండ్ క్రాంక్ కనెక్టింగ్ రాడ్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఆయిల్. రిమైనింగ్ ఫ్యూయల్ మాత్రమే మనకి సిలిండర్ లోకి ఎంటర్ అవుతుంది. మిస్ట్ లూబ్రికేషన్ ఇది ఓల్డెన్ డేస్ లో యూజ్ చేసేవాళ్ళం. మెయిన్లీ ఎందులోను 2-stroke లో మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. ఎందుకు, దీనికి సెపరేట్ లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేది ఉండదు కాబట్టి. సో మెయిన్ గా దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సింప్లిసిటీ. సో దీనికి సెపరేట్ గా ఎక్విప్మెంట్ అది ఫామ్ చేయాల్సిన పని అది లేదు, సింపుల్ గా ఉంటుంది. అండ్ కంపేర్ టు రిమైనింగ్ వాటితో లో కాస్ట్ కూడా. ఇది డిసడ్వాంటేజెస్. దీని వల్ల మెయిన్ గా డిసడ్వాంటేజెస్ ఇది కాజ్ ఆఫ్ హెవీ ఎగ్జాస్ట్ స్మోక్ డ్యూ టు ద బర్నింగ్ ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్. సమ్ ఏంటి చెప్పాను, ఇందులో సెపరేట్ గా అంటే ప్రివెన్షన్ ఏం లేదు. సమ్ ఛాన్సెస్ ఒక్కొక్కసారి లూబ్రికెంట్ ఆయిల్ ఎక్సెస్ గా ఉన్నది ఏమన్నా ఉంటే మనకి ఎందులోకి సిలిండర్ లోకి ఎంటర్ అయిపోద్ది. సో సిలిండర్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, సో మనకి పెట్రోల్ యొక్క బర్నింగ్ పాయింట్ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఈ ఆయిల్ లూబ్రికెంట్ ఆయిల్ యొక్క బర్నింగ్ పాయింట్ ఒకలా ఉంటుంది. సో ఇది ప్రాపర్ గా బర్న్ అవుతూ మనకి ఏమవుతుంది, స్మోక్ అనేది ఎగ్జాస్ట్ స్మోక్ క్రియేట్ అవుతుంది మనకి హెవీగా. అండ్ కార్బన్ మోనాక్సైడ్ అవి కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఫార్మ్స్ ద డిపాజిట్ ఆఫ్ పిస్టన్ క్రౌన్ ద ఎగ్జాస్ట్ పోర్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఇంజిన్ ఎఫిషియన్సీ. సో ఇది చెప్పాను కదా, ఇంజిన్ ఆయిల్ అనేది బర్న్ అవుతుంది, అది ఎక్కడ అవుతుంది, పిస్టన్ టాప్ సైడ్
టీడీసీ దగ్గర అది ఏమవుతుంది, క్రౌన్ దగ్గర కార్బన్ కింద ఫామ్ అయిపోతుంది బ్లాక్ కలర్ లో అది. సో దాని వల్ల ఏంటి మనకి ఇంజిన్ ఎఫిషియన్సీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు దీనివల్ల. It requires through the mixing effective lubrication. This requires either separate mixing period, use them some additive give to the oil good mixing characteristics. సో మనం ప్రాపర్ గా అనేది ఈ ఫ్యూయల్ లో ఈ సమ్ పర్సెంటేజ్ అనేది మిక్సింగ్ చేయకపోయినా అండ్ లోగా యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్రాపర్ లూబ్రికేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ హెవీగా యాక్సెస్ గా యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఆయిల్ అనేది సిలిండర్ లోకి ఎంటర్ అయ్యి మనకి బర్నింగ్ దగ్గర అయ్యి ఇన్సఫిషియెంట్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల సమ్ ప్రాపర్ మిక్సింగ్ అది ఉండాలి అని చెప్తున్నాడు. అదొకటి మెయిన్ గా డిస్అడ్వాంటేజెస్ దీనివల్ల. Next, auto loop system. It is used to the two-stroke petrol engine. Two-stroke engines, oil is stored in the separate tank. A nozzle space measured in the quantity of oil in the tank is every stroke. The more efficient mist lubrication system and using kinetic Honda. Auto loop system అంటే నమ్మ దీనికి సెపరేట్ గా వేరే చిన్న సమ్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, అందులో మనకి లూబ్రికెంట్ ఆయిల్ ని పెడతారు. ఇక్కడ ఏంటంటే ఆ లూబ్రికెంట్ ట్యాంక్ కి వెంచూరీ టైప్ కనెక్షన్ ఇస్తాడనమాట. సో ఏమవుతుంది, మనకి ఫ్యూయల్ అండ్ ఎయిర్ కార్బోరేటర్ లకు వెళ్తున్నప్పుడు ఆ ఫ్లో కి ఈ ట్యాంక్ లో ఉన్న ఆయిల్ ని ఇది గ్రాస్ప్ చేసుకుంటుంది. సో దీన్ని ఆటో లూప్ సిస్టమ్ అంటారు. ఇది మెయిన్ గా మనకి ఎందులో యూజ్ చేసేవాడు అన్నాడు, కైనెటిక్ హోండాలోను యమహా RX 100 లోను ఈ ఆటో లూప్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి రన్ అవుతున్న అన్నింటికి సెపరేట్ గా మనకి ఇంజిన్ ఆయిల్ సిస్టమ్ అయితే సెపరేట్ గా ఇచ్చాడు. ఈ ఓల్డెన్ బైక్స్ లో మాత్రమే మనకు ఉండేవి ఆటో లూప్ ఒకటిని, మిస్ట్ టైప్ ఒకటిని. Splash. It is used to light duty and low speed engines. So splash type or scoop type అంటారనమాట. ఇవి ఏంటంటే క్రాంకేజ్ ఎండ్ లోని మనకి ఏంటంటే ఒక స్కూప్ టైప్ ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే డ్రాగ్ చేస్తుంది ఆయిల్, సంప్ లో ఉన్న ఆయిల్ ని డ్రాగ్ చేస్తుంది అనమాట, స్ప్లాష్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ చూసారా పిస్టన్ కనెక్టింగ్ రాడ్ చూసారా, ఎండింగ్ లో ఇక్కడ ఎలా చూసారా బి షేప్ లో సమ్ ట్రేస్ టైప్ ఉన్నాయి చూసారా, ఆయిల్ సంబంధించి ఆయిల్ ఇందులోకి వస్తుంది. అది ఏం చేస్తుంది, అందులోకి డిప్ అయ్యి అది ఆయిల్ ఏమని అవుతుంది, స్ప్లాష్ అవుతుంది అనమాట, స్ప్లింక్ అవుతుంది. ఇప్పుడు సంథింగ్ మీరు ఏమైనా చెరువులో చూడండి, ఒక్కసారిగా మనం ఏమైనా రాయేది విసిరితే ఏమవుతుంది, అది స్ప్లాష్ టైప్ ఎలా వస్తుందో చూసారా. ఇక్కడ ఆయిల్ త్రూస్ అని చూసారమ్మా, కింద రింగ్స్ టైప్ ఇచ్చాడు మీకు ఈ కనెక్టింగ్ రాడ్ ఎండ్ దగ్గర. అది ఏమవుతుంది, బిగ్గర్ ఎండ్ డౌన్ కి వచ్చినప్పుడు ఆ స్ప్లాష్ చేస్తుంది, ఆయిల్ లో డిప్ అవుతుంది. డిప్ అయిన వెంటనే ఏమవుతుంది, ఆ ఫోర్స్ కి ఆయిల్ స్ప్రింకిల్ అవుతుంది. అప్పుడు కనెక్టింగ్ రాడ్ దగ్గర అయ్యి మనకి ఫామ్ అయ్యి మనకి లూబ్రికేషన్ సిస్టమ్ వర్క్ అవుతుంది అనమాట స్ప్లాష్ సిస్టమ్ లో. అండ్ ఇందులో ఇంకా మనకి ఏంటి, ప్రెజర్డ్ ఆయిల్ పంప్ అవి యూజ్ చేసి క్రాంక్ షాఫ్ట్స్ దగ్గర అయ్యి కూడా మనకి లూబ్రికేషన్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సెమీ ప్రెజరైజ్డ్ అమ్మ స్ప్లాష్ టైప్ అనేది మనకి. నెక్స్ట్ ప్రెజర్ ఫీడ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆయిల్ డ్రాన్ ఫ్రమ్ ద సంప్ బై ఆయిల్ పంప్ త్రూ ద. సో ప్రెజరైజ్ సిస్టమ్ లో ఏంటి మనకి ఇక్కడ ఆయిల్ పంప్ అవి యూజ్ చేసి మనకి త్రూ ప్రెజర్ ద్వారా, అంటే నార్మల్ గా యూజ్ చేయమన్నమాట, పంప్స్ యూజ్ చేస్తాం ఆయిల్ పంప్స్ అవి. త్రూ ఆ పంప్ ద్వారా అది డ్రాగ్ చేసే ఆయిల్ మనకి ఈ మూవింగ్ పార్ట్స్ అయితే ఏమున్నాయో కనెక్టింగ్ రాడ్, క్యామ్ షాఫ్ట్స్, వీటన్నిటికీ ఆయిల్ ని లూబ్రికేట్ చేస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఫస్ట్ చూసారు ఇక్కడ బ్లూ కలర్ లో ఏంటి మనకి ఇది ఆయిల్ ప్యానర్ సంప్. సో మనకి ఈ లూబ్రికెంట్ ఆయిల్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, ఇందులో మనం స్టోర్ చేస్తాం అనమాట. ఇది అందుకే చూసారా సమ్ కిలోమీటర్స్ అయ్యి మూవ్ అయ్యేసరికి మనం ఇంజిన్ ఆయిల్ అయ్యి చేంజ్ చేస్తాం అంటాం. అది కింద చూసారా మీరున్న వెహికల్ దగ్గర చిన్న బోర్డు ఇప్పేసి అది రిమూవ్ చేస్తారు, దాన్నే ఆయిల్ సంపర్ ఆయిల్ ప్యాన్ అంటారు. ఇక్కడ ఎల్లో కలర్ లో చూసారమ్మా హైలైట్ చేశాడు ఇది. సో ఇది ప్రెజరైజ్ సిస్టమ్ కాబట్టి ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఆయిల్ సంప్ నుంచి ఆయిల్ పంప్ అనేది ఏం చేస్తుంది, ఆయిల్ ని విత్ ఫీడ్ తో అండ్ ప్రెజరైజ్ తో మనకి సర్క్యులేట్ చేస్తుంది. సో పంప్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ ఫిల్టర్ లోకి వెళ్తుంది. ఫిల్టర్ లో అది ఫిల్టర్ అయ్యే మనకి ఎందుకు వెళ్తుంది, ఎందుకమ్మా ఇది ఎందుకు, ఇందులో చెప్పాను కదా ఇది క్లీనింగ్ ఇవన్నీ చేస్తుంది, హీటింగ్ అవి. సో మెటల్ పార్టికల్స్ అవి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే మనకి మూవింగ్ పార్ట్స్ దగ్గర వెళ్తే స్ట్రక్ అవుతాయి. సో ఆ సిస్టమ్ అంతా లేకుండా మనకి ఇక్కడ ఆయిల్ ని ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. అందులో హెవీ వెహికల్స్ లో అయితే బైపాస్ ఫిల్టర్ అని కూడా సెకండ్ కూడా ఉంటుంది. అదే లో వెహికల్స్ కి అయితే మనకి ఒక ఫిల్టర్ సరిపోతుంది. హెవీ డ్యూటీ వెహికల్స్, హై పర్పస్ కి వీటన్నిటికీ కూడా మనం ఏం చేస్తాము, బైపాస్ ఫిల్టర్ కూడా యూజ్ చేస్తాం. సో ఇందులో ఈ ప్రెజర్ దాంట్లో ఇందులో మనకి ప్రెజర్ ఎంత వరకు ఉంటుంది, 1.5 to 4 bar వరకు ఈ పంప్ అనేది జనరేట్ చేస్తుంది. సో అంత ప్రెజర్ తో మనకి ఈ లూబ్రికేట్ ని స్ప్లాష్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో చూసారా నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ ప్రెజర్ గేజ్, ఆయిల్ గేజ్ ఏంది చూసారా. సో ప్రెజర్ మెన్షన్ చేస్తుంది మనకి. ఇప్పుడు డిజిటల్ గా ఇవి కూడా ప్రెజర్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ ఆయిల్ ఫిల్టర్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, క్యామ్ షాఫ్ట్,
కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్ షాఫ్ట్ వీటన్నిటికీ కూడా ఆయిల్ ని సప్లై చేస్తుంది అనమాట. ఎక్కడైతే మనకు మూవింగ్ పార్ట్స్ ఉన్నాయో ఆ మూవింగ్ పార్ట్స్ కి ఎంటైర్లీ చూసారా ఎల్లో కలర్ లైన్ ఇచ్చాడో సర్క్యులేట్ చేస్తుంది చూసారా పైన చూసారా వాల్స్ దగ్గర, క్యామ్ షాఫ్ట్ దగ్గర, క్రాంక్ షాఫ్ట్ దగ్గర. సో వీటన్నిటికీ కూడా ఆయిల్ ని సప్లై చేస్తుంది. సో ప్రెజర్ ఫీడ్ పంప్ ఇది డయాగ్రామ్ ఇచ్చాము. సో ఇది ప్రెజర్ టైప్ లో మనకి వెట్ టైప్ అయితే ఎంత వరకు ఉంటుంది అన్న ప్రెజర్ 1.5 బార్ టు 1.5 బార్ టు 4 బార్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే వెట్ సంప్ లోనే డ్రై సంప్ అని కూడా ఉందాం. సో ఈ డ్రై సంప్ సిస్టమ్ అనేది మనకి ఏంటంటే మోస్ట్లీ దీనికి ఇందాక చూసారా సంప్ ట్యాంక్ అది సెపరేట్ అక్కడ ఎందులో వచ్చింది మీకు ఆ ఇంజిన్ కిందే వచ్చింది మనకి. ఇందులో అయితే సెపరేట్ గా ఉంటుంది అనమాట. సప్లై ట్యాంక్ అని ఒకటి ఉంటుంది, డ్రై సంప్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది. సో ఈ డ్రై సంప్ ట్యాంక్ లోంచి ఫ్యూయల్ మనకి త్రూ ఫిల్టర్ ద్వారా ఇందులోకి సప్లై ట్యాంక్ లోకి వెళ్తుంది. సప్లై ట్యాంక్ నుంచి అప్పుడు మనకి ఇంజిన్ లోకి అవి వచ్చి లూబ్రికేటింగ్ చేస్తుంది. సో ఈ విధంగా దీనికి ఎందుకు టూల్స్ తీసుకున్నారు మనకి డైరెక్ట్ సంప్ ట్యాంక్ లోనే ఎందుకు తీసుకోలేదంటే మనకి హెవీ వెహికల్స్ అవి ఉన్నాయి, స్పోర్ట్స్ రేసింగ్ కార్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందులోనే ఉంటే ఏంటి మనకి ఆయిల్ షేకింగ్ అయిపోతుంటది కాబట్టి దీనికి సెపరేట్ ట్యాంక్ ఉంటుంది. సో సెపరేట్ ట్యాంక్ నుంచి అది ఫస్ట్ సప్లై ట్యాంక్ లోకి వస్తుంది. సప్లై ట్యాంక్ నుంచి అప్పుడు వీళ్ళు మూవింగ్ పార్ట్స్ దగ్గరికి వెళ్తుంది. సో దీనికి డ్రై సంప్ లో ఏంటి సెపరేట్ గా 2 ట్యాంక్స్ ఉన్నాయి అండ్ పంప్స్ అవి కూడా ఆయిల్ పంప్స్ 2 ఉండాల్సి వస్తుంది. ఎందుకు డ్రై సంప్ నుంచి సప్లై ట్యాంక్ కి సప్లై చేయడానికి ఒక పంపు, మళ్ళీ సప్లై ట్యాంక్ నుంచి మూవింగ్ పార్ట్స్ మూవ్ చేయడానికి ఎనదర్ పంపు. సో అకార్డింగ్ టు మన పర్పస్ బట్టి హెవీ వెహికల్స్ కి అది ఈ డ్రై సంప్ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. హెవీ వెహికల్స్ కి అండ్ స్పోర్ట్స్ ఇలాంటి రేసింగ్ కార్స్ వీటన్నిటికీ కూడా మనకు ఈ డ్రై సంప్ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. అదే నార్మల్ రెగ్యులర్ యూజ్ కి అయితే మనకి వెట్ సంప్ సిస్టమ్ సరిపోతుందమ్మా. మనకి లూబ్రికేషన్ సిస్టమ్ లో అందులో పార్ట్స్ చెప్పాను కదా. ఫస్ట్ ఏముంటుంది ఆయిల్ సంప్, నెక్స్ట్ ఆయిల్ పంప్ ఉంటుంది, ఆయిల్ పికప్ స్క్రీన్. ఇది ఏం చేస్తుంది ఆయిల్ ని డ్రాగ్ చేస్తుంది మనకి సంప్ నుంచి. ప్రెజర్ రెగ్యులేటర్ చెప్పాను కదా, ప్రెజర్ రెగ్యులేటర్ మీటర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్, బైపాస్ ఫిల్టర్. నార్మల్ యూసేజ్ అయితే మనకి ఆయిల్ ఫిల్టర్ ఒకటే సరిపోతుంది. అండ్ హెవీ వెహికల్స్ కి అండ్ హెవీ లోడ్స్ అవి ట్రావెల్ చేసే వాటికి బైపాస్ ఫిల్టర్ అవి కూడా ఉంటుంది. నెక్స్ట్ డిప్ స్టిక్, ప్రెజర్ ఇండికేటర్. దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్. ఆయిల్ సంప్ చూసారా ఇంకో బ్లాక్ కలర్ లో ఇక్కడ చూసారా ఆయిల్ సంప్. ఇది ఇట్ ఈస్ ద మేడ్ ఆఫ్ షీట్ మెటల్ విత్ బఫెల్ ప్లేట్స్ ఇన్సైడ్. సో దీన్ని దేంతో మేక్ చేస్తారు అంటున్నారు, షీట్ మెటల్ షీట్స్ తో మేక్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది మనకి ఇంజిన్ యొక్క బాటమ్ సైడ్ ఉంటుంది. దీన్ని డ్రైన్ సంప్ కూడా చేస్తుంటారు. ఎందుకు మనకి మూవింగ్ పార్ట్స్ నుంచి వచ్చిన లూబ్రికేటింగ్ డ్రైన్ పైప్స్ ద్వారా డైరెక్ట్ సంప్ లోకే వస్తుంది. ఆయిల్ పంప్. సో ఇది డ్రివెన్ బై దేని ద్వారా రన్ అవుతుంది, త్రూ క్యామ్ షాఫ్ట్ కానీ లేదా క్యామ్ షాఫ్ట్ కానీ కనెక్ట్ అయ్యి ఈ ఆయిల్ పంప్ అనేవి మనకి రన్ అవుతాయి. ఈ డయాగ్రామ్ ఎక్కడైనా చూసారా మీరు MD లో మిషన్ డ్రాయింగ్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ గేర్ పంప్ డ్రా చేయించాను, గుర్తుందా, ఐడియా ఉందా? గేర్ పంప్ చూసారా క్రాస్ సెక్షన్ చేయడం, అది ఎక్కడ యూజ్ చేస్తారని అప్పుడు అన్నని చెప్పాను. ఇంజిన్ దగ్గర ఆయిల్ అనేది లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది గ్రాఫ్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పాను. ఐడియా వచ్చిందమ్మా? ఇదిగో గేర్ పంప్. ఈ వ్యూ చూడండి ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. అది ఇది సేమ్. ఆయిల్ ఫిల్టర్ చూసారా ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది ఇది. సో ఇందులో ఏంటంటే బఫెల్ టైప్ ప్లేట్స్ అవి ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేట్స్ నుంచి మైక్రో పార్టికల్స్ ఏమన్నా మెటల్ యొక్క వేర్ పార్ట్స్ అవి ఏమన్నా ఉన్నా అది ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. సో ప్యూర్ ఆయిల్ మాత్రమే మనకి సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తాయి ఆయిల్ ఫిల్టర్ కానీ బైపాస్ ఫిల్టర్ కానీ. సో ఆయిల్ లెవెల్ ఇండికేటర్. సో ఇవి ఇంజిన్ ఆయిల్ మెజర్ చేయడానికి ఎంత ఉంది అన్నది ఈ ఇండికేటర్స్ మనకి యూజ్ అవుతాయి. ప్రెజర్ ఇండికేటర్. సో ఇప్పుడు డిజిటల్ వచ్చేస్తున్నాయి కదా మనకి. సో ఇది వరకు అయితే చూసారు, ఇది వరకు ఇలా నాబ్స్ అవి ఉండే మనం డిప్ చేసి అవి ఎంత ఉంది అనేది చూసేవాళ్ళం ఓల్డెన్ డేస్ లో. బట్ ఇప్పుడైతే ప్రెజర్ మనకు ఆటోమేటిక్ ఇండికేటర్స్ వచ్చాయి మనకి. ఆయిల్ ఫిల్టర్ చూసారు ఇందులో బ్రౌన్ కలర్ వి ర్యాపర్స్ టైప్ ఉన్నాయి అండ్ హోల్స్ అవి చూసారా, ఇవి మనకి ఆ పార్టికల్స్ వేర్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా ప్రివెంట్ చేసేస్తాయి అనమాట. ప్యూరిఫికేషన్ ఇక్కడ చేస్తాయి. ఇలాగ ర్యాపర్స్ టైప్ ఉంటాయి. ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, ఆయిల్ చేంజ్. సో ఎవ్రీ 5000 ఆర్ 10,000 కిలోమీటర్స్ కి మనం ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలమ్మా. సో ఈ రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ లూబ్రికేషన్ సిస్టమ్ కూడా ఒక వీడియో ఉండదు, చూడండి అన్న, మీకు క్లియర్ ఐడియా వస్తుంది.
చూసారమ్మా, ఫస్ట్ స్ట్రైనర్ నుంచి ఆయిల్ పంప్ లో వెళ్తుంది. త్రూ ఆయిల్ పంప్ దేని ద్వారా రన్ అవుతుంది చూసారా? బెల్ట్. అది క్రాంక్ కేస్ బెల్ట్ కి కనెక్ట్ అయ్యి ఉంది. చూసారా? బెల్ట్ త్రూ క్రాంక్ కేస్ ద్వారా అది రన్ అవుతుంది, క్రాంక్ షాఫ్ట్ ద్వారా. నెక్స్ట్ స్ట్రైనర్ నుంచి ఆయిల్ పంపుకి వచ్చింది. పంప్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఆయిల్ ఫిల్టర్ లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ సర్క్యులేట్ అవుతుంది అది మొత్తం. చూసారా? డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటుంది, ప్రివెంట్ చేసేస్తుంది మనకి ఆ ఫిల్టర్ అనేది. సో నెక్స్ట్ ఫిల్టర్ అయిన లూబ్రికెంట్ ఆయిల్ ఆ మూవింగ్ పార్ట్స్ దగ్గరికి స్ప్రింకిల్ అవుతుంది. చూసారా? ఫస్ట్ అది ఎందులోకి వచ్చింది? క్రాంక్ షాఫ్ట్ దగ్గర మూవింగ్ పార్ట్స్ కి స్ప్రింకిల్ చేస్తుంది ఆయిల్. చూసారా? ఎల్లో కలర్ లో అది ఫామ్ అవుతుంది లూబ్రికేషన్. సో నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్ కూడా ఫ్లో అవుతుంది చూడండి అమ్మా లూబ్రికేటింగ్ ఆయిల్. వాల్వ్స్ దగ్గర అండ్ క్యామ్ షాఫ్ట్ దగ్గర వీటన్నింటి దగ్గర స్ప్రింకిల్ చేస్తుంది ఆ లూబ్రికేటింగ్ ఆయిల్. సో ఈ స్ప్రింకిల్ అయిన మొత్తం ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ ఎంతగా త్రూ గ్రావిటేషనల్ పవర్ ద్వారా డైరెక్ట్ సంపులోకి డ్రైన్ పైప్స్ ద్వారా మనకు వచ్చేస్తుంది. వెట్ సిస్టమ్ లో అయితే, డ్రై పంప్ దాంట్లో అయితే అది త్రూ మళ్ళీ పంప్స్ ద్వారానే డ్రాగ్ చేసి ఆ డ్రై సెపరేట్ ట్యాంక్ ఇస్తాం అనమాట. అదిగో చూసారా? త్రూ ఇది గ్రావిటేషన్ ద్వారా డైరెక్ట్ సంపులోకి వచ్చేస్తుంది. వెట్ సిస్టమ్ కాబట్టి. డ్రై దాంట్లో అయితే సెపరేట్ మళ్ళీ అది డ్రైన్ పైప్స్ ద్వారా కలెక్ట్ చేసి మనం ట్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్ అమ్మా? ఈ రెండు డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? టర్బో ఛార్జింగ్ కానీ సూపర్ ఛార్జింగ్ కానీ నెక్స్ట్ ఈ లూబ్రికేషన్ సిస్టమ్ కానీ. Yes, sir. ఓకే, ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి చెప్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇందులో అయితే ఏం డౌట్స్ లేవు కదా? హలో. Sir. లేదు సార్, డౌట్ ఓకే, సార్. ఓకే, లైన్ లో ఉండండి. నెక్స్ట్ అభిరామ్ సార్ వస్తారు, యూసీఎంపీ క్లాస్ తీసుకో. అభిరామ్ సార్ ఆర్ ఇదే? ఓకే, లైన్ లో ఉండండి, నేను సార్ కాల్ చేసి చెప్తాను, సార్ యాడ్ అవుతారు. ఏరే స్ట్రెంత్ నేను జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ 42 ఉండాలి, అప్పుడే 19కి వచ్చేసారు.
గుడ్ మార్నింగ్. వీరేంద్ర గారు ఉన్నారా లైన్లో?